చేస్తాడు. వీడు ఎందుకు పనికిరాడిగా అంతే. నా మీద నా తల్లిదండ్రులకే నమ్మకం లేదండి ఒక నాటి తల్లి. అప్పుడు నేను అనుకునేవాడిని, నన్ను ఒక తల్లి సాధుకుంది, ఆమె పేరు కృపమ్మ. నా చిన్నతనాన అంటే నేను అప్పటికి ఇంకా పుట్టలేదు, పుట్టకముందే ఈ తల్లిని మా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆమె దగ్గర ఉంచుకున్నారు. నాకు చూడండి, ఆమె తన భర్తతో గొడవ పెట్టుకొని చనిపోదాం అనుకొని వచ్చింది. ఆమె ఎందుకు చనిపోవాలనుకుందో కూడా చిన్న మాట చెప్పిన ముగించేస్తాను. ఆమెకు 2 కాళ్ళు లేవండి. ఈ సాక్ష్యం నేను చెప్పి ముగించేస్తాను. ఆమెకు 2 కాళ్ళు లేవు. చేసుకున్న భర్త ఆమెను భయంకరంగా చిత్రవద చేసి కొట్టి, కాళ్ళు లేదు కుంటిదాన్ని నేను చేసుకున్నాను, నాకు సుఖం లేదు సంతోషం లేదని తాగిన మైకంలో కొట్టి నడు రోడ్డుని దొరికి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు సార్ ఎడం కాలం మన ఊరు వచ్చి అవుతుంది, ఇప్పుడు కూడా అదేనండి. అయితే చనిపోదామని ఆ కాలుని ఆమె ముందుతో దోక్కుంటూ వస్తూ చివరికి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి దూకవేయ సమయానికి సాయంకాలం 4 గంటలకు నాన్న అంబులు అనేటువంటి గ్రామానికి పరిచయకి వెళ్ళి వస్తున్నప్పుడు ఏమో దూకరం చూశాడు. దూకింది నాన్న బండి పక్కన పడేసి నాన్న దూకేశాడు. దూకి ఆమె తీసుకుని వచ్చి బయట కూర్చోబెట్టి, ఏందమ్మా ఎవరు నువ్వు, ఎందుకు చనిపోదాం అనుకున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా ఇది పరిస్థితి, నాతో ఉంటావా, నాకు పిల్లలు లేదమ్మా, నువ్వే నా బిడ్డ అనుకుని నేను పెంచుకుంటాను, నాతో వస్తావంటే వెంటనే నా తల్లి నాన్నను గమనించి ఇంటికి వచ్చేసింది. చిన్న బిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు కాలు లేవని ఉన్నోళ్ళందరూ వదిలిపెట్టారు. తనకు ఒక చెల్లి ఉంది, తను కూడా వదిలిపెట్టింది. తన భర్త వాళ్ళ పిల్లలందరూ వదిలిపెట్టేశారు. కానీ దేవుడు చేరవలసినటువంటి ప్రదేశానికి ఆమెను చేర్చారు. ఆమె పేరు కృపమ్మ. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కృపమ్మ. అయితే ఆమె వచ్చిన సంవత్సరానికే దేవుడు తల్లిదండ్రులకి గర్భాన్ని ఇచ్చాడు. ఆమె వచ్చిన తర్వాతనే మేము 3 పుట్టాం. ఆమెకి మామూలుగా మనం ఏం చేస్తామంటే ఒక్కరోజు స్నానం చేసి మరుసటి రోజు చేస్తాంలే, చేయకపోతే ఏమైందిలే అని మనం అనుకుంటాం కదా. పొద్దుకు 2 సార్లు ఆమె స్నానం చేస్తాం. పొరపాటున ఆమె చేతి ఎవరికైనా చెంబు నిండా నీళ్ళు ఇచ్చినట్టు ఆ చెంబులు 10 సార్లు కలుగుతాయి. ఎంత నీట్ అంటే కనీసం ఆ పక్కన కూర్చున్నా కనీసం స్మెల్ రాదండి. ఎప్పుడు ముస్లిమ్స్ వాడి అత్తర్ చేసి ఒకటి తిప్పించుకుంటారు. ఏసయ్య ఫోటో లోపల ఉంటే ఆయన పాదాలకి ఒక దూది తీసుకొని దూదిలో ఈ యొక్క అత్తర్ పోసి ఊరికే తుడుస్తూ ఉంటుంది. ఆమె నేను కరెక్ట్ టయానికి వెళ్ళినప్పుడు ఆ తుడిచినటువంటి దూది ఉంటుంది కదా, నా పక్కన మీద ఎట్టి తని చెవులో పెట్టింది పంపించేది. అయితే ఆమె తీసుకొని వచ్చినాము, మేము పెట్టాము. పెద్దన్న తమ్ముడు కంటే నన్ను ఎక్కువగా ఇష్టపడేదాన్ని. నన్ను అనేది నాకు ఊహ తెలిసిన తర్వాత ప్రతిసారితో ఆమె గుర్తు చేసే మాట, నాన్న నువ్వు చాలా గొప్పడవుతావురా, మా నాన్న దరిద్రుడా, పనికివాడా, ఎందుకు పనికిరాడా పొద్దని చేరే మాటలు నా తల్లిదండ్రులు. కానీ మా అమ్మ, బిడ్డ గొప్పడవుతావురా, నీ నుదుటి మీద దేవుని యొక్క రక్తం ఉందిరా, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు చెప్పేవాళ్ళకి ఉంటావు, అనేకులు నీ దగ్గర కూర్చొని వింటావురా, నువ్వు భయపడుతున్నా అని చెప్పేసి అంటే, ఏం భయపడకమ్మా. నాన్నకి అమ్మకి పెద్దల మీద బాగా ఇష్టం అండి. అంటే మా మీద లేదని కాదండి, నా మీద కూడా ఉంది. కానీ ఈ తిడుతూ ఉంటే నాకు అనిపించేది, మా నాన్నకి లేదంటే ఇష్టం లేదేమో అని అనిపించేది. నాకు అనిపించి ఇక చిన్న బాధ వచ్చిన సరిగ్గా అమ్మకడిపోయేది. అమ్మ ఇక్కడ ఉండలేకపోతుంది, పాప ఉండలేదని చెప్పేసి ఒక ప్లేస్ చూసి ప్లేస్లో చక్కగా ఇల్లు కట్టి ఆమె అక్కడ ఉంచారు. కావాల్సిన సర్దుతా ఉన్నా. అయితే చిన్న బాధ వచ్చిన ఆమె దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ అమ్మ అక్కడికి వెళ్ళిన వెంటనే ఎట్టున్నావురా, ఏంద్రని అడగరా, దాని లోపల చెప్పి ఫస్ట్ ప్రార్థన చేయించారండి. ఈరోజు ఇంత గొప్పటి నేను కావడానికి కారణం నా తల్లి చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఆమె ఎలా ఉంది చెప్పాలిగా, బయట ఏమైనా చూస్తే ఆ తల్లిని చూసినట్టే. అందుకే ఏమైనా ముద్దుగా గొప్ప మాట తీసుకుంటా. సేమ్ ఇదే ముఖం, సేమ్ ఇదే ముఖం, సేమ్ ఇదే వీటు. 10 సార్లు కడుగుతా చేతులు కూడా. మా అమ్మ చనిపోయిన నాతో పాటే ఉన్నది. ఆమె ఒక్కటే నేర్పించింది నాకు, నాన్న ప్రార్థన చేయరా, ఏం కాదో ఎవ్వరు నిన్నామని ఏమన్నాకు ప్రార్థన చేయి. నన్ను కొడితే మా అమ్మ, నన్ను కన్న తల్లి నన్ను కొట్టితే నేను వచ్చేసి అమ్మకు చెప్పుకునేవాడిని. ఇంకా వీడు ఏడిపోయాడురా, ముసలమ్మ దగ్గర పోయాడు, కథ మా బజార్కి ఇంకా రాదు అమ్మ.
ఒక రోజు దాకా. ఎందుకు వస్తుంది పెట్టపోయేదిగా, నా కొడుకును కొంచెం కానికి నీకు ఎవరిచ్చారని చెప్పేసి గొడవ పెట్టుకునేది. ఆ భయానికి రాకపోయింది. అంటే అక్కడ ఎందుకు నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, ఆమెకు శరీరము బలహీనమే, కానీ ఆత్మ ప్రభు కొరకు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎప్పుడైనా ప్రార్థన చేయాలా అని చెప్పి ఇద్దరు మోకరించేది. ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత సెంటెన్సెస్ తీసుకొని దూదికి అది రాసి వేసే పథకాలు రాసి నానా అని చెప్పేసి రాసి నా చూడ పెట్టేది. పొద్దున లేవగానే ఫస్ట్ 3 పూలు కొనేది, కానీ వేసే పాదం దగ్గర పూలు పెట్టేది, నలిపి వాసన రావాలి మంచిగా. చాలా భక్తి చేసేదండి, చాలా నీకు. ఆదివారం వస్తే మనమన్నా ప్రార్థన చేస్తామో లేదో నాకు తెలియదు, కానీ వేకువని లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి లోపలికి వచ్చి చక్కగా చీర కట్టుకుని ప్రభు పాదం దగ్గర కనిపెట్టేది. నా కొడుకు అన్ని సిద్ధం చేసి పెట్టేది. ఆదివారం నా కొడుకు వస్తాను నా కాడికి ఫిక్స్. ఎందుకని నేను ఆదివారం వెళ్ళిపోయానంటే ఆదివారం ఇంట్లో అమ్మ మటన్ చేసేది, నాన్న చేసేసరికి రాత్రి 9 అయింది. అందుకని నేను పోయేసరికి అమ్మ రెడీ చేసి పెట్టేదాన్ని. అక్కడికి వెళ్ళేవాడి పోగానే అమ్మ ఆగతాను రే చేయవరకు అనేది చేయగలుగుతుంది, అన్నం పెడతాగా అనుకునేది. ఇంకా రా కూర్చోలేదు, ఇక ప్రార్థన చేయించేది. అమ్మతో ఆపేరాదే, ఇంకా చేస్తూనే ఉండేది. అమ్మ ఆపరాదమ్మా, ఇంకా చేస్తున్నాం. గంట సేపు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత నా బిడ్డ కూర్చో అని చెప్పి నేను కలుపుకోబోతుంటే కల్పించేది కాదు, ఆమె కలుపునట్టు పెట్టేది. అలా నన్ను పెంచుతూ ప్రార్థన ఎదిగింపచేస్తుంటే, కానీ ఏనాడు కూడా దేవుడిని ఇష్టపడలేదు. కేవలం అమ్మ కోసం అక్కడికి వెళ్ళాను. నిజంగా మా నువ్వు ఇంత అంటున్నావు కదా, నిజంగా దేవుడు ఎనబడి ఉంటే నేను చచ్చిపోతుంటే ఎందుకు కాపాడలే? నీ భర్త దగ్గర నుంచి నేను వెళ్ళిపోయినప్పుడు ఎవరు మరి నీ భర్తను దేవుడు మార్చుకోలేదు ఎందుకని చెప్పేసి అమ్మను తిట్టేవాడిని. ఒకరోజు ఊక ప్రార్థన చెప్పేంతలా రాయి తీసుకుని కొడితే తన కాళ్ళకి తగిలి రక్తమంతా కాడుతూ ఉంటే అమ్మను అడుగుతుంది కొట్టడానికి. వాడిని కొట్టద్దు అని ఏమనద్దమ్మా, కొట్టద్దమ్మా అని వెనకాల అదే ఆ కాలు లేకపోయినా అలా రోడ్డు మీద దోక్కుంటూ వచ్చి నన్ను వెతుకుతూ వచ్చేది. బిడ్డ వెళ్ళిపోయిందో రావడం లేకపోతే చాలు కన్నీరు కార్చేది. ఆ రోజు నేను అనుకున్నా, నా కన్న తల్లికి కూడా ఎంత ప్రేమ లేదేమో, ఏమో నన్ను ఇంతగా చూస్తుందంటే ఏమకి నేను పుట్టానేమో అన్నంత ప్రేమ చూపించు. ఆమెకు చనిపోయే సమయం అస్సలు లేదు. నా 10వ తరగతిలో స్కూల్కి సంగ పోలే, నెలకు ఒక్కసారి మొహం చూపించి వచ్చేవాడిని. స్కూల్ కానీ బయలుదేరిపోయి పుస్తకాలన్నీ పక్కన పడేసేసి చట్టాలు వేసేసి స్కూల్ డ్రెస్ వేసుకొని పోయేవాడిని కాదు, స్కూల్కి పోయేవాడిని కాదు. ఎక్కడెక్కడో ఆడేవాడిని, డబ్బులుంటే సినిమా పోయేవాడిని. ఇలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో నా తల్లి చనిపోయేటువంటి సమయం ఆశ్రమయ్యి ఒక వర్తమానం పంపించింది స్కూల్కి, కానీ స్కూల్ వదిలే లేదు. ఆఖరి క్షణం మటుకు ప్రభువా నా కొడుకు వచ్చేదాకా నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసిందట. నా బిడ్డలను చూడకుండా చనిపోతానేమో ప్రభువా, నా కొడుకు వచ్చేదాకా నా ప్రాణం కాపాడు ప్రభు అని ప్రార్థన చేశాను. ఆమె ప్రార్థన చేస్తుంటే అందరూ ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందుకు ఇంత ఆరాటం? చనిపోయే ముందు కూడా ప్రభువా నన్ను కాపాడయ్యా, నా కొడుకు వచ్చేదాకా మొత్తుకుంటుంది అని చెప్పి అందరూ ఖచ్చితంగా చూస్తున్నారు. నా కోసం పిల్లలు పెద్దలు అందరూ ఇక ఊరు మొత్తం కాలేగా మొదలుపెట్టారు. ఈరోజు మీ అబ్బాయి స్కూల్కి రాలే, మీ అబ్బాయి రాక వారం రోజులు అయిపోతుందని చెప్పేశారని, 4 రోజులు అయిపోతుందని చెప్పేశారని వారు స్కూల్కి వెళ్ళి చూశాను, ఎక్కడికి కనబడలే. చివరికి సాయంకాలం 4 గంటలకి స్కూల్ అయిపోయే టైంకి నేను వచ్చేసి పుస్తకం తీసుకుని వెళ్ళే సమయంలో ఒక అబ్బాయి చెప్పాడు, ఒరే నువ్వు ఎక్కడున్నావురా, ఏ సంగతి నీ కోసం పద్ధతి తిరుగుతున్నాను. మీ అమ్మ చనిపోయిందిరా పోలీసంటే వెళ్ళేసరికి స్నానం చేపిస్తుందంటే ఏం చేసి భయంకరమైన వేదన. నేను ఎవరితో చెప్పుకోవాలి? నా గురించి ఇంతగా ప్రార్థన చేసి నా తల్లి లేనప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏం చేయాలి? వేదన చెందుతూ భయంకరమైన దుఃఖం, మోయలేని బాధ. చనిపోతూ అమ్మను ఎప్పుడు చూసి ఒక తల్లి ఉంది కాశీమగాడు, అమ్మా నా కొడుకు వస్తాడు, పెట్టి కింద 3,800 రూపాయలు పెట్టాను, నా కొడుక్కి అమ్మని చెప్పేసి పెట్టి కింద పెట్టేసి చెప్పాను. ఆ మాటకు నాకు చేసుకున్నాను. నన్ను తీసుకొచ్చిన అయ్యకు ఒక ఖర్చు కూడా పెట్టని మాకండి, నా డబ్బులతోనే నాకు పెట్టను దాచి, నా డబ్బులతోనే సమాధి చేయాలి. ఇదిగో నేను కప్పుకుంటున్న దుప్పటి నా కొడుక్కి, ఇక వాడు ఎప్పుడు ఇష్టపడి తినేటువంటి ప్లేట్ నా కొడుక్కి, ఇదిగో నేను వండుకొని భోజనపు గిన్నె నా కొడుక్కి, ఇదిగో వాడి కొరకు నేను పెట్టలో సరికొట్టు నేను దాచిపెట్టాను. అది వానికి అన్నీ నా కోసం సిద్ధం చేశాను.
చనిపోయి ముందు నాతో చెప్పిందంట, 1000 రూపాయలు పాస్టర్ గారికి 2800 రూపాయలు నా కొడుక్కి, వాడికి సరైన బట్టలు లేవు, వాళ్ళ అమ్మను వాడు అడగలేడు, వాడు ఆకలికి ఆగలేడు, వాడు బయట బాగా తింటే ఇంట్లో సరిగ్గా తిన్నపోయేది. వానికి డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆమె చేతులు పెట్టి ఆమె చెబుతున్నప్పుడు కన్నీరు కాచు. బ్రతుకున్నప్పుడు నా తల్లి నేను చూసుకోలేకపోయాను, ఏడ్చుకుంటూ ఆమెను అలాగే పట్టుకొని మోసుకుంటూ వస్తున్నాను. కానీ ఎక్కడో ఒక బాధ, నేను కూడా చనిపోతే బాగుండనేటువంటి పరిస్థితి. చివరికి సమాధి చేసేమో అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి అదే గుడిసె దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడిసెలోనికి వెళ్ళిపోయి 1 వారం రోజులు ఆయన నుంచి బయటకు రాలే, అందులోనే పండుకొని ఉన్నాను. ఇదే టైంలో రోడ్డు స్టార్ట్ చేస్తున్నారు. ఆ రోడ్డు పెద్ద చేసే క్రమంలో అమ్మకు కట్టిన ఇల్లు చేశాను. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే ఎక్కడ ఉన్నవారు అంటే ముసలమ్మ చెట్టు దగ్గర ఉన్నానని చెప్పేవారు. అమ్మ ఒక యాప చెట్టుని పెంచింది, ఇప్పుడు కూడా నడి రోడ్లో ఆ చెట్టు అలాగే ఉంది. అది గుర్తుగా పెట్టేశారు. ఎక్కడున్నామంటే ముసలమ్మ చెట్టు, యాప చెట్టు అని, ఈ చెట్టు ఆ చెట్టు అని ఏం చెప్పరిగా, ఎక్కడున్నామంటే ముసలమ్మ చెట్టు. ఆధ్యాత్మిక జీవితంలో తనకు ఏమీ లేకపోయినా కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు దగ్గర పరిశుద్ధత కలిగిన స్త్రీగా, యవ్వన కాలంలో భర్తను కోల్పోయి భర్తను చేత తృణీకరింపబడి చనిపోదాం అనుకున్న తల్లి, ఆ రోజు నుంచి వృద్ధాప్యం మటుకు కూడా ఏనాడు కూడా కల్పషం అనకుండా వెతికిందండి. కాళ్ళు 2 లేకపోయినా నేను ఎప్పుడు పోయినా నానా ప్రార్థన చేయి, చికాకు వచ్చేసేది. అవును ప్రార్థించే, నేను ఎలా కూర్చుంటాను, కావాలని ప్రార్థించి నాకు నేర్పించాను. నేను అప్పుడు అనుకుంటాను, కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాను, అమ్మా నువ్వు నా కోసం ప్రార్థన చేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అమ్మా నువ్వు నన్ను కనుక ఈ విధంగా ప్రోత్సాహపరచకపోయి ఉంటే, నన్ను బలపరచకపోయి ఉంటే నేను సేవకున్నా ఉండేవాడిని కాదని చెప్పేసి దుఃఖపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రతిసారి ఆగస్టు 10వ తారీఖున నా అమ్మది బర్త్డే, ఆగస్టు 10వ తారీఖునే నా తల్లి చనిపోయింది. ఆ రోజు నాకు చాలా స్పెషల్. ప్రతిసారి నేను పాపం చూసుకుని ప్రతిసారి అమ్మను గుర్తు చేసుకునేవాడిని. అమ్మనుంటే ఈరోజు ఎంత సంబరపడుతుండేదో అని. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, నన్ను నా తల్లి చూస్తూనే ఉన్నది. హల్లెలూయా. ఆమె దీవెన మా పైన ఇంకా ఉన్నది. ఎక్కడికి వెళ్ళిన గొప్ప ప్రేమ, గొప్ప ఆదరణ. విజయ్ నాతో ఉంటున్నాడు, చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆ తమ్ముడు నాతోనే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిన గొప్ప ఆప్యాయత, గొప్ప గొప్పల ఎదుట ఎందుకు పనికిరాని నన్ను, నోటి మాంద్యం కలిగిన వాడిని నన్ను, నత్తివాడిన నన్ను గొప్పవారి ఎదుట నిలబెడుతున్నప్పుడు చాలా సంతోషపడేవాడిని. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం తల్లి చేసిన ప్రార్థన. నిజంగా ఆ తల్లి చేసిన ప్రార్థన ఈ రోజు మటుకు నన్ను బలవంతుడిగా నిలబెట్టింది. నన్ను కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు నా తల్లి ప్రక్కన వచ్చేసి నన్ను బలపరిచింది. నా కుమారుడు చనిపోయినప్పుడు కూడా నానా ఏం కాదురా నేను చూసుకుంటానని కొడుకుని అనేటువంటి మాట నేను గుండెలో తలుచుకున్నాను. ఒకసారి నా తల్లి దగ్గర ఉంటాడు, నా కొడుకుని ఖచ్చితంగా మా అమ్మ చూసుకుంటుంది అనేటువంటి నమ్మకం, అదే ఆశ, అదే ఆకాంక్ష, చెప్పలేని వేదన చాలాసార్లు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని చెప్పేసాను. కానీ నిశ్చయముగా దేవుడు మన పట్ల ఏది జరిగించినా దాని వెనకాల ఏదో గొప్ప ప్రణాళిక దాచబడి ఉంటుంది. నువ్వు శ్రమలలో కృంగిపోయినప్పుడు నేను ఆదరించేది దేవుని యొక్క మాట. నువ్వు ప్రార్థన చేయి. ఈ ప్రార్థన నువ్వు గొప్ప స్థూలికి నడిపిస్తుంది. ఒకప్పుడు నా తల్లి చేసిన ప్రార్థనే ఈ రోజు నన్ను బలవంతుడిగా చేసింది.